హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాలవిక. ఈరోజు మీకు పైపింగ్ ఎలా వేయాలో చూపించబోతున్నా. సో ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ జాయింట్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఏ క్లాత్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో అది ఒక 1 ఇంచ్తోని మనకు నెక్కి, ఫ్రంట్కి, నెక్కి, బ్యాక్ నెక్కి సరిపడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటూ రావాలి. మంచిగా నీట్గా రావాలి కుట్టు. మనం ఎంతైతే కట్ చేసి పెడతామో పైపింగ్కి అంతవరకు మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఫోల్డింగ్ కూడా ఎక్కువ తక్కువ రావద్దు, మంచి చిన్నగా మంచిగా రావాలి ఫ్రెండ్స్. అట్లా రావడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది బ్లౌజు, నీట్గా ఉంటుంది బ్లౌజు. ఇట్లే కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు దాన్ని కుట్టిన దాన్ని బ్లౌజ్ మీద పెట్టి సీదా సైడ్ పెట్టి కుట్టేసుకుంటూ రావాలి. చిన్న కుట్టు మందం గ్యాప్తోని వేసుకుంటూ రావాలి. ఎక్కువ కావద్దు, తక్కువ కావద్దు. కుట్టు మందం గ్యాప్తోనే కుట్టేసుకుంటూ రావాలి. మంచిగా మూలల కాడ రౌండ్ నెక్ ఇది. సో మూలల దగ్గర మంచిగా వచ్చేటట్టు చూడండి. మీకు ఒకవేళ అర్థం కాకపోయిందంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో టర్నింగ్స్ కాడ మంచిగా నీట్గా రావాలి. స్టార్టింగ్ అయితే కుట్టు మనం ఎట్లా ఉంచుతున్నామో ఎండ్ వరకు అట్లే ఉంచాలి. సో అది అయిపోయినాక థ్రెడ్ పెట్టాలి. థ్రెడ్ పైపింగ్ అనమాట. సో థ్రెడ్ అందులో పెట్టి ఫోల్డింగ్ చేసి మళ్ళీ అంతే కుట్టు మందమే దాన్ని టైట్గా చేసుకుంటా కుట్టుకుంటూ రావాలి. నేను పాదం మార్చలేదు, అదే పాదం మీద చేస్తున్నాను, ఎందుకంటే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి. మీకు ప్రాక్టీస్ లేని వాళ్ళు ఏంటంటే, నేర్చుకునే వాళ్ళు ఏంటంటే సింగిల్ పాదం పెట్టుకోండి బెటర్. అట్లా నీట్గా వేసుకుంటూ రావాలి కుట్టు. మళ్ళీ సేమ్ టర్నింగ్స్ దగ్గర నీట్గా పెట్టుకుంటా థ్రెడ్ అందులో పెట్టుకుంటా ఫోల్డింగ్ వేసి టైట్ చేసుకుంటా స్టిచ్ చేసుకుంటూ రావాలి. టైట్ పెట్టడం వల్ల ఏంటంటే పైపింగ్ నీట్గా కనిపిస్తుంది. టర్నింగ్స్ దగ్గర కానీ చూడ్డానికి కానీ నీట్గా ఉంటుంది. సో మనం నీట్గా స్టిచ్ చేస్తేనే మన వారి దగ్గరికి ఎవరైనా బ్లౌజెస్ ఇచ్చిపోవడం జరుగుతుంది. సో మన వర్క్ చేసిన కాడికి లేట్ అయినా మంచిదే, కానీ నీట్గా చేయాలి వర్క్. నేనైతే లేట్గా చేస్తా కానీ నీట్గా చేస్తా వర్క్ అయితే. ఇట్లే ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. కాజాపట్టి సైడ్ అవసరం లేదు పైపింగ్, నార్మల్గా మనం గుట్టేసి రిటర్న్ తీసేసుకోవచ్చు.